అందరం వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచో ఆ జరిగిన పరిణామాలు ఏంటో రాసిన వార్త ద్వారానే తెలుసుకుంటాం. ఆ వార్తలు రాసేవాడే మోసగాడైతే, కాపు కాసేవాడే దొంగ అయితే ఏం చేయాలి? ఆ పత్రికలే దొంగలైన, తప్పుడు వార్తలు రాస్తుంది, తప్పుడు సమాచారాన్ని చేరవేస్తుంది వాళ్ళే. ఒక సుదీర్ఘమైన మాటలో 2 ముక్కల్ని తీసేసి దాన్ని కొంచెం అటు ఇటు చేసి రాసేస్తున్నారు. హెడ్డింగ్లు పెట్టి తప్పుడు దాంట్లో. ఇప్పుడు ఈ ముక్క అతను అన్నది ఇది కదా, దాంట్లో కొంత కట్ చేసి పడేసి దాన్ని సమర్థిస్తున్నాడు. మరి ఆ రోజున పట్టాభి బూత్ని చంద్రబాబు గారు సమర్థించినట్ట. ఇంటికి వెళ్ళడం తప్పు, మరి ఆ రోజున ఇంటికి వెళ్ళడం రైటా? ఇక్కడ వ్యభిచారం, అది శృంగారం, ఏమది వ్యవస్థ? అసలు పాయింట్ ఏంటి అక్కడ? ఇంటి మీదకెళ్ళి 6 గంటల పాటు దాడి. పట్టాభి ఇంటి మీద అంతసేపు జరిగిందా? ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మనం కూడా వీడియో చేసాం. దాడి చేయడం తప్పని మనం కూడా చెప్పాం. ఆ రోజు డిబేట్ కూడా చేసాం మనం. తప్పు, మీకు చట్టపరంగా చర్య తీసుకోండి, అంతే తప్పించి దాడి చేయడం తప్పు అన్నటువంటిది. ఇళ్ల మీద దాడులు ఏంటి? ఇళ్ల మీద దాడులు తప్పని మనం ఆ రోజున మాట్లాడాం. అట్లా మాట్లాడడం తప్పని కూడా అంటున్నాం మనం. మాట్లాడము తప్పే, అది తప్పే. ఆ రోజున దాడి చేయడాన్ని సమర్థించారు, మాట్లాడడాన్ని సమర్థించారు. ఈ రోజున మాట్లాడడాన్ని వ్యతిరేకిస్తున్నారు, దాడి చేయడాన్ని సమర్థిస్తున్నారు. పైగా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఆ రోజున పత్రికల్లో అతను మాట్లాడిన బూతుకి అర్థం మార్చి చెప్పారు. గుర్తుందా? ఒక మహానుభావుడు కూడా అదే మాట చెప్తే నేను అన్నా, ఇక నుంచి ఆయన ఈ పేరుతోనే పిలుద్దాము మనం, ఒప్పుకుంటారా? గుర్తుంది కదా? అంటే చివరికి బూతుని కూడా సవ్యమైన అర్థం మార్చేశారు ఆ రోజున. ఆ రోజున అది బూత్ అన్నాం, ఈ రోజున ఇది బూత్ అంటున్నాం. బూతు ఎవరు మాట్లాడినా నిషేధమే. దుర్భాష వేరు, బూతు వేరు. ఇక్కడ చేసింది బూతు పదజాలం, దాన్ని ఎవ్వరూ సమర్థించట్లేదు. కానీ ఇక్కడ ప్రచారం